దేవుని పిల్లలను చూడండి, ఆత్మీయ దృష్టితో చూడాలి మనం. నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. నీ బిడ్డల భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. నీ పని, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ సంపద సమస్తం దేవుని చేతిలో ఉంది. మనం ఏం చేస్తామంటే జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్లన్నిటిని బట్టి దిగులు పడిపోతూ, చింతిస్తూ, బాధపడుతూ కృంగిపోతా ఉంటాం. కానీ ఒక్కసారి నువ్వు ఆత్మీయ దృష్టితో చూస్తే అబ్రహాములాగా నీ భవిష్యత్తు దేవుడు క్షేమకరంగా మార్చబోతున్నాడు. ఆమె చెప్పండి. నీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ బిడ్డల భవిష్యత్తును దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు. ఊహించని కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. బలమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు నీ బిడ్డల జీవితంలో దేవుడు చేయనయ్యున్నాడు. హల్లెలూయా. ఆత్మీయ దృష్టితో చూడాలి.